Psalms chapter 22 verse number 2. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇజ్రాయేలు వెయిట్. సో ఫస్ట్ ప్రార్థన చేస్తున్నాడు. పోయిన వారం చెప్పాను, దేవుడు ఉత్తరం ఇచ్చాడా? లేదు. 3వ వచనంలో స్టిల్ ప్రేయర్ కంటిన్యూ చేస్తున్నాడా అంటే నో. ఈ స్టార్టెడ్ వర్షిప్. నీ ప్రార్థనకి ఎప్పుడైతే జవాబు రావట్లేదో చేంజ్ ద డైమెన్షన్, దట్ ఈస్ సో కాల్డ్ ద వర్షిప్. సో వెంటనే దావీదు ఏం చేస్తున్నాడు? మళ్ళీ తిరిగి ప్రార్థన చేయట్లేదు. ఎందుకు అనంటే దేవుడు నిశ్శబ్దం అనే స్థలంలో ఉన్నాడు. దావీదు ఒక లైఫ్లో ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో దేవుడు ఏ స్థానంలో ఉన్నాడు? దేవుడు ఏ సింహాసనం మీద కూర్చున్నాడు? నిశ్శబ్దం అనే సింహాసనం పైన కూర్చున్నాడు. ఎంత ప్రార్థన చేసినా ఆన్సర్ రావట్లేదు. ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏం మాట్లాడట్లేదు. అలానే ప్రార్థన కంటిన్యూ చేశాడా? చేయలేదు. ఏం చేశాడు? 3వ వచనంలో దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. ఒకసారి ఆ వర్డ్స్ చదువుదాం. వర్డ్స్ 3. నీవు ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఏమని అంటున్నాడు? దేవుణ్ణి ఇప్పుడు ఏమని పొగుడుతున్నాడు? ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద నువ్వు, అంటే ఆయన సింహాసనం ఎక్కడుందని ఇప్పుడు దావీదు ప్రవచిస్తున్నాడు. సింహాసనం ఎక్కడుంది? దేవుని యొక్క సింహాసనము ఎక్కడుందని దావీదు ప్రవచిస్తున్నాడు. సో థ్రోన్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఎర్త్, ఇట్ ఈస్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ప్రైస్ అండ్ వర్షిప్. సో దావీదు చేస్తున్న స్తుతుల మీద దేవుడు తన సింహాసాన్ని కట్టుకున్నాడంట. అర్థం చేసుకోండి. ఎందుకంటే దావీదుకి చాలా కోపం వచ్చింది. ఎంత ప్రార్థన చేసినా ఆన్సర్ ఇవ్వట్లేదు. ఆన్సర్ ఇవ్వకపోతే మనం అందరం ఏం చేస్తాం? ఏడుస్తాం. ఆన్సర్ ఇవ్వకపోతే బాధపడతాం. ఆన్సర్ దేవుని నుంచి రాకపోతే దేవుని మీద అలుగుతాం. దేవుని మీద మనకి అసహ్యం వస్తుంది. దేవుడు నా పట్ల ఏం చేయట్లేదని అర్థమవుతుంది. కానీ డేవిడ్ యాజ్ అండర్స్టూడ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. సో దేవుడు మాట్లాడకపోతే ఆయనని మాట్లాడిపించేది ఏంటంటే నా స్తుతులు, నేను చేసే ఆరాధన ఆయనని మాట్లాడిస్తుంది. ఇట్స్ షేక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకే దేవదూతలు యోబు గ్రంథంలో దేవుని దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ ఆరాధన చేయడం స్టార్ట్ చేస్తాయి. ఎందుకంటే ద వర్షిప్ మేక్స్ గాడ్ టు స్పీక్ ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు ద అలైన్మెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని నుంచి వచ్చే ప్రతి స్వరము ఈ భూలోకానికి రావటం కోసము, భూలోకంలో ఉన్న ఇజ్రాయేలు కావచ్చు, మనము కావచ్చు, దేవుని స్తుతించినప్పుడు ఆయన సింహాసనము ఎక్కడ కట్టబడుతుందంట? మనము చేసే స్తోత్రాల మీద ఆయన సింహాసనము కట్టుకుంటాడంట. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఆయన సింహాసనం ఎక్కడుంది? అసలు మనం దేవుని స్తుతిస్తున్నామా? ఎప్పుడు స్తుతించాలి? ఎప్పుడు దేవుని ఆరాధించాలి? ఎలా ఆరాధించాలి? ఎలా స్తుతించాలి? వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. సత్యము తెలియకుండా దేవుణ్ణి ప్రేమించినా, దేవుణ్ణి ఆరాధించినా అదంతా కూడా సాతానికి వెళ్తుంది. అందుకే దేవుడు నిశ్శబ్దం అనే స్థలంలోకి వెళ్ళిపోతాడు. సూర్యుడు బ్లాక్ హోల్లో వెళ్ళిపోయినట్టు గాడ్ విల్ గో బ్యాక్ టు ద పొజిషన్ ఆఫ్ సైలెన్స్. మరి దేవుడు మాట్లాడే దేవుడుగా ఉండాలంటే ఏం మాట్లాడిపిస్తాయి దేవుణ్ణి? నువ్వు చేసే ఆరాధన, స్తుతి. ఎలా స్తుతించాలి? ఎలా ఆరాధించాలి? దేవుని గురించిన సత్యము తెలియకుండా దేవుని స్తుతిస్తే ఆ స్తుతి అనేది సరి అయిన విధానంలో వెళ్ళదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని స్తుతించే ముందు, ఆరాధించే ముందు ఆయన గురించి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి కానీ, లోకంలో ఉన్న కొన్ని విషయాలను కానీ, మనిషిని కానీ ప్రేమించేటప్పుడు, నమ్మేటప్పుడు ఆయన గురించి సమస్తాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏం తెలుసుకోవాలి? సమస్తాన్ని. సత్యము ప్రతిష్ఠించకుండా మనం ఒక వ్యక్తిని కానీ, దేవుణ్ణి కానీ, వస్తువును కానీ ప్రేమిస్తే ఖచ్చితంగా సాతానుడు మనల్ని మోసం చేస్తాడు. ఇఫ్ యూ డోంట్ నో ద ట్రూత్, ఒకవేళ సత్యం తెలియకపోతేనే ఈ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఈరోజు మీ చుట్టాల గురించి, మీ ఇంటి వాళ్ళ గురించి, మీ అన్నదమ్ముల గురించి, మీ భార్య, మీ భర్త, మీ అక్కా చెల్లెల గురించి సత్యం ఏమి తెలుసు నీకు? వాళ్ళ గురించి నీకు ఒకవేళ సత్యము తెలియకుండా నువ్వు ఏది చేసినా ఎవడొచ్చి హెల్ప్ చేస్తాడు? దేవుడు కాదు. ఎవడొచ్చి హెల్ప్ చేస్తాడు? లోకం అనే సాతాను వచ్చి నీకు హెల్ప్ చేస్తాడు. అందుకే డేవిడ్ ఎగ్జాక్ట్గా దేవుని వర్షిప్ చేస్తున్నాడు.
నేను చేసే స్తోత్రాల మీద నువ్వు ఆసీనుడై ఉన్నావని అనట్లేదు. ఇజ్రాయేలు, బికాస్ హీ ఈజ్ కన్ఫర్మింగ్ హిమ్సెల్ఫ్ టు బి ద నేషన్ టు గాడ్. అండర్స్టాండ్ దిస్. సో దావీదు ఆయన స్తుతిస్తున్నప్పుడు ఇజ్రాయేలు లాగా స్తుతిస్తున్నాడండి. ఈజ్ నాట్ కన్ఫర్మింగ్ హిమ్సెల్ఫ్ టు బి హిమ్సెల్ఫ్. ఆయనగా స్తుతించకుండా దేవుని ఎలా స్తుతిస్తున్నాడు? ఇజ్రాయేలుగా. బికాజ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నీ జాబ్గా దేవుని ఆరాధిస్తున్నాం? సో దట్ యు బికమ్ ద కింగ్ ఆఫ్ యువర్ జాబ్ అండ్ బిజినెస్. ఇది అర్థం కాదు ఈ డైమెన్షన్. మీకు ఎలా చెప్పాలా? ఎంతమంది అర్థమైంది ఏం చెప్తుంది ఇప్పుడు? దావీదు ఎలా దేవుని స్తుతించాడండి? ఎందుకు ఇజ్రాయేలుగా దేవుని స్తుతించాడు? ఎందుకు దావీదులాగానే ఎందుకు స్తుతించలేదు? బికాజ్ హీ ఈజ్ ద కింగ్ ఆఫ్. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ స్థానంలో ఏదైతే పెడతావో దానికి కింగ్ అవుతావు వర్షిప్ చేసేటప్పుడు. ఇంకా అర్థం కాలేదా? ఇంకా అర్థం కాలేదా అందరికీ? అందుకే మెదడు రావాలి. వెన్ యూ బిగన్ టు వర్షిప్ లైక్ ఎ ప్రాఫిట్, యూ బికమ్ ద కింగ్ ఆఫ్ ద ప్రాఫిట్స్. బట్ మనం అందరి దేవుని ఎలా ఆరాధిస్తామంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ అలెక్స్ ఉన్నాడు. అలెక్స్ దేవుని ఆరాధిస్తున్నప్పుడు అలెక్స్గా ఆరాధిస్తాడు. దయ ఉన్నాడు, దయగా ఆరాధిస్తాడు. లేకపోతే డేవిడ్ ఉన్నాడు, డేవిడ్గానే ఆరాధిస్తాడు. హల్లెలూయా. సో అలెక్స్ స్తుతించిన స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడు కాడు. మనిషి యొక్క స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడు కాడు. అందుకే దావీదు ఏమంటున్నాడు? ఇజ్రాయేలు యొక్క స్తోత్రాల మీద నువ్వు, బికాజ్ ఈ వర్షిప్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇజ్రాయెల్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం అర్థమవుతుంది అసలు? బుర్రకు ఆలోచన వస్తుందా? మనిషి చేసే స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడు కాడు. ఇది క్లారిటీగా పెట్టుకోండి. అందుకే దావీది యొక్క పొజిషన్గా స్తుతిస్తలేడు దేవుణ్ణి. దేనిగా స్తుతిస్తున్నాడు? ఇజ్రాయేలు. బికాజ్ ఇజ్రాయేల్ యొక్క స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. ఈరోజు మీరు దేనిగా స్తుతిస్తారు దేవుణ్ణి? వాట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ యు ఆర్ గోయింగ్ త్రూ? ఏ పరిస్థితి ద్వారా మీరు వెళ్ళటం వల్ల దేనిగా దేవుణ్ణి మీరు స్తుతిస్తారు? దేనిగా దేవుని మీరు స్తుతిస్తారు? ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నప్పుడు యు బికమ్ ద కింగ్ ఓవర్ దట్ రెమ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతెందుకండి, మీకు ఏ విషయంలో ప్రాబ్లం ఎక్కువ ఉందో, ఓకే, ఆర్థికంగా మీకు ప్రాబ్లం ఉండొచ్చు. అందరికి ఉంటాయి, ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మన స్టీఫెన్ బ్రదర్ ఉన్నాడు. ఆయనకు ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్టీఫెన్గా దేవుడిని ఆరాధించినప్పుడు స్టీఫెన్ చేసే స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడు కాడు. బికాస్ గాడ్ నెవర్ డిపెండ్ ఆన్ ద థింగ్స్ దట్ కమ్ ఫ్రమ్ మ్యాన్. గాడ్ ఓన్లీ డిపెండ్స్ ద థింగ్స్ దట్ కమ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. దేవుడు దేని మీద ఆధారపడతాడు? ఆయన నుండి కలగజేసిన దాని మీదనే ఆధారపడతాడు. మనిషి నుంచి కలగజేసిన దాని మీద ఆధారపడడు. సో ఇప్పుడు దేవుని నుండి వచ్చింది ఏంటి? జీవము. జీవం నుంచి వచ్చింది ఏంటి? వెలుగు. ఈ వెలుగు ప్రకాశించినప్పుడు ఐశ్వర్యము అనేది దేవుడి నుండి పంపబడుతుంది. అందుకే క్రీస్తు ఐశ్వర్యము మనందరి జీవితంలో కలిగి ఉంది. ఇప్పుడు స్టీఫెన్గా ఆరాధించకుండా స్టీఫెన్ క్రీస్తు ఐశ్వర్యవంతుడిగా ఆరాధించినప్పుడు ఈ బికమ్ ద కింగ్ ఓవర్ దట్ ప్రాస్పరిటీ. ఐశ్వర్యం మీద ఆయన రాజుగా నియమించబడతాడు. అండర్స్టాండ్? అందరికి అర్థమవుతుందా? సో మీ నుండి కలగజేయబడుతున్న స్తుతుల మీద దేవుడు ఆసీనుడు కాదు. దేవుడు దేని మీద ఆయన సింహాసనాన్ని కట్టుకుంటాడు? మీ నుంచి స్తోత్రాలు వచ్చినప్పటికీ మీరు దేవుని నుండి వచ్చే ఐశ్వర్యముగా మీరు దేవుని స్తుతించాలి. దేవుని నుండి వచ్చే సమాధానముగా మీరు దేవుని స్తుతించాలి. అండర్స్టాండ్ దట్ పర్స్పెక్టివ్ కాన్సెప్ట్. సో ఎంతమందికి అర్థమవుతుందో ఈ లెవెల్ నాకు తెలియదు, కానీ 5 మందికి అర్థమైన
దే విల్ బికమ్స్ ద కింగ్ అండ్ క్వీన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాళ్ళు రాజులు రాణులుగా దేవుడు తయారు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కొన్ని ఆత్మలోకంలో రాజులుగా అవ్వటానికి ఇది వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్. అందుకే బీదవాడు మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే వాని బీదరికం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఐశ్వర్యవంతునిగా ఆత్మలోకంలో ఒక రాజుగా నేను ప్రార్థన చేస్తాను కాబట్టి ఆ రెలం అంతా కూడా నా కంట్రోల్లో ఉంటుంది కనుక. సో దట్ ఐ యామ్ ద కింగ్ ఆఫ్ దట్ రెలం వెన్ ఐ బిగిన్ టు ప్రే. ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో ఆ బీదవాడికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం అనేది ఆ వ్యక్తి జీవితంలో పనిచేస్తూ వస్తుంది. ఎందుకంటే ఐశ్వర్యవంతులకు మనము రాజులముగా దేవుడు నియమితం చేశాడు. అండర్స్టాండ్ ఇట్. యు ఆర్ నాట్ ప్రాస్పర్ పీపుల్, యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద ప్రాస్పారిటీ. సో మీరు దేవుని యొక్క యాజకులుగా, దేవుని యొక్క రాజులుగా దేవుడు మనల్ని నియమించాడు, ప్రతిష్ఠించాడు. సో అండర్స్టాండ్. అందుకే దావీదు వేసే స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడు కాడు. దావీదు అందుకే ఎలా స్తుతిస్తున్నాడు? ఇజ్రాయేలుగా స్తుతిస్తున్నాడు కాబట్టి ఇజ్రాయేలు యొక్క స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు ఇది ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ ప్రాక్టికల్గా మీరు ప్రేయర్స్ చేయండి ఈ విధానంలో. నేను క్రీస్తేసు ఐశ్వర్యవంతుడిగా నేను స్తుతిస్తున్నాను లార్డ్. ఎందుకు? ఆయన నుండి కలగజేయబడుతుంది ఐశ్వర్యం కాబట్టి ఆయన నుండి వచ్చే ప్రతి దాని మీద ఆయన సింహాసనాన్ని కట్టుకుంటాడు. సో ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు? ఒకవేళ మీ దగ్గర ఐశ్వర్యం లేకపోతే చెప్పండి, ఇప్పుడు మీ దగ్గర ధనం లేకపోతే ఏమని ప్రార్థన చేస్తారు? యేసయ్యా నాకు డబ్బులు వచ్చును గాక, నాకు ధనం కలుగును గాక అని ప్రార్థన చేస్తే రాదు. రెలమ్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. అండర్స్టాండింగ్తో ప్రేయర్ చేయండి. ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీ దగ్గర ఐశ్వర్యం లేదు, చాలా అప్పులు అయిపోయినాయి, ప్రాబ్లమ్స్ అన్నీ ఇరకబడ్డాయి, ఆర్థికంగా అస్సలు ఎక్కడ కూడా మూవ్ అవ్వలేకపోతున్నారు, ఆర్థికంగా ఇరికిపోయినట్టుగా మీ లైఫ్ ఉంది. ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తారు? ఇప్పుడు అందరు ఏం ప్రార్థన చేస్తారో తెలుసా? అయ్యా నా జీవితంలో డబ్బు లేదయ్యా, ధనం లేదు, నాకు ఖచ్చితంగా కావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఆన్సర్ ఇవ్వలేదు. దావీదు కూడా ఆన్సర్ ఇవ్వలేదు. అప్పుడు దావీదు ఏం చేశాడు? ఆన్సర్ ఇవ్వలేదని మళ్ళీ తిరిగి ప్రార్థించాడా? లేదు. ఏం చేశాడు? స్తుతించాడు దేవుణ్ణి. ఫాదర్, యు ఆర్ మై గాడ్. As I am the king, I am worshipping you in the name of Jesus. As I am the prosper of Jesus Christ, I am worshipping you in the name of Jesus. ఆ స్థాయి కలిగిన స్థుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటే ఎలాంటి దుష్టశక్తి కానీ ఆ విషయంలో నేను ఇంకా ముట్టదండి. There is no permission given to the Satan to touch you in that regarding area. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో మీకు ఆశీర్వాదాలు కావాలో ఆ విషయంలో మీరు ప్రార్థన చేయండి. ఎలా చేస్తారు? ఇప్పుడు అసలు అర్థమవుతుందా ఈ టాపిక్? కొంచెం మైండ్ ఎక్కడెక్కడనో ఉంటే ఏం అర్థం కాదండి వాక్యం. నేను చెప్పే వాక్యాలు చాలా డెప్త్, ప్రాక్టికల్గా చేస్తేనే తప్ప అది పనిచేయదు. ఎంతమందికి అర్థమవుతుంది? కనీసం ఒక 5 మందికన్నా అయిందా? దావీదులాగా స్తుతిస్తున్నాడా? దావీదు దేనిలాగా స్తుతిస్తున్నాడు? అందుకే ఏమయ్యాడు ఆయన ఇజ్రాయెల్ మీద? ఈజ్ ద కింగ్ ఓవర్ ద ఇజ్రాయెల్. ఎవరు స్తుతించారా బైబిల్లో ఇజ్రాయెల్ లాగా? ఇజ్రాయిల్గా స్తుతించలేదు. అందరు వాళ్ళ పర్సనల్గా దేవుని స్తుతించారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? సో కష్టాలు, నష్టాలు, శ్రమలు ఎన్ని వచ్చినా దేవుని స్తుతించటం మానకండి. అది చాలా పవర్ మీకు ఇస్తుందండి. స్తుతించినప్పుడు దేవుని నుండి కలగజేసబడుతున్న మహిమ ఎలా వస్తుందంటే మనం చేసే స్తుతుల నుంచి ఆయన మహిమ మనకి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. సో దేవుని ఆరాధించటం, దేవుని స్తుతించటం, ఎప్పుడైతే గాడ్ని ప్రైజ్ చేస్తూ ఉంటామో ఈ కెన్ గివ్ ఈజ్ గ్లోరీ అంటు అస్. ఆయన మహిమ మన పైన దేవుడు కలగజేస్తాడు. మరి దేవుని స్తుతిస్తున్నారా ప్రతిరోజు? స్తుతించడం అంటే పాటలు పాడటం కాదు. సారీ ఫర్ దట్. పాటలు ఎందుకు పాడతారంటే స్తుతించడానికి, హెల్ప్ చేయడానికి. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. పాటలు ఎందుకు పాడతారు చెప్పండి? ఇప్పుడు దేవుని స్తుతించడానికి పాట మనకు సహాయం చేస్తుంది, అంతేగాని పాట పాడటమే స్తుతి కాదు. హల్లెలూయా. ఆరాధించడం అనేది పాట పాడటం కాదు, పాట ఆరాధన చేయడానికి సహాయం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి.
ఆరాధన చేసేటప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాం. ఒక పాట పాడుతున్నప్పుడు సడన్గా మధ్యలో బాగా ఏడుపు వచ్చేసింది అని అంటే అసలుగా ఆరాధనలోనికి వాడు వెళ్తున్నాడని అర్థం. ఇంకా ఈజ్ ఆల్రెడీ ఇన్ ద రెలమ్ ఆఫ్ వర్షిప్. బికాస్ వాయిస్ని స్ట్రక్ చెయ్యాలి. హోలీ స్పిరిట్ వాయిస్ని స్ట్రక్ చేయకుండా వాయిస్ ఫ్లో వెళ్తుందని అంటే దట్స్ నాట్ ఎ వర్షిప్, దట్స్ అన్ ఓన్లీ సాంగ్ బిలాంగింగ్ టు గాడ్. ఇది యాక్చువల్ ట్రూత్ ఇది. అందుకే దావీదు ఎప్పుడు ప్రార్థన చేసినా కొన్నిసార్లు ఆయన వాయిస్ ఆయనకే వినిపించదు. ఆయన ఏడుస్తున్నప్పుడంట ఆయన పరుపు, ఆయన పడుకున్న పిల్లో ఏదైతే ఉంటుందో అదంతా తడిచిపోయేదంట ప్రతిరోజు. ఎందుకు తడిచిపోయేదంటే కష్టాలు, నష్టాలు, శ్రమలు ఉన్నప్పటికీ దాని గురించి ప్రార్థన చేసి తడిచిపోలేదు. దేవుని ఆరాధించే టైంలో ఆయన ఒక పిల్లో తడిచిపోయిందంటండి. దట్స్ ఎ వర్షిప్. అలాగని ఏడవడం కాదు నేను అంటుంది. సారీ ఫర్ దట్. ఏడ్చడం వర్షిప్ కాదు. చాలామంది సంఘాలలోకి వెళ్తే ఈ చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు చూసినామా, దీర్ఘాలు తీసి అలా ఏడుస్తారండి వర్షిప్లో. నాకు అస్సలు నచ్చదు. ఏమని అనుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. వాయిసే బయటికి రాదంటే శోకాలు పెట్టి ఏడిసేది ఆరాధన అవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘం మొత్తం ఏడుస్తుందండి. సంఘం మొత్తం ఏడుస్తుంది. ఎట్లా ఏడుస్తుంది అంటే శోకాలు పెట్టి ఏడుస్తారు. ఎవడు చచ్చిపోయిన, యేసు ప్రభు చచ్చిపోయిన ఏడుస్తారా? దైవజనుడు ఏం చెప్తాడు తెలుసా? మీరు ఏడవండి, పశ్చాత్తాపడండి అంటారు. వీళ్ళు ఎందుకు ఏడుస్తారు? కష్టాలను గుర్తు తెచ్చుకొని, నష్టాలను గుర్తు తెచ్చుకొని, ఎవడో అన్న నిందలు, ఎవడో అన్న అవమానాలను గుర్తు తెచ్చుకొని వచ్చే కన్నీళ్ళు ప్రశస్తమైనవి కాదండి. ఏం గుర్తొస్తే నీ కన్నీటి రావాలా? జీసస్ క్రైస్ట్. ఆయన వేసిన శిలువ త్యాగము గుర్తుకొచ్చినప్పుడు నీకు వచ్చిన కన్నీటి ఉంటుంది చూసారా? దట్స్ పవర్ఫుల్. ఎంతమందికి వస్తున్నాయి ఈరోజు ఆ కన్నీటి? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కష్టాలను తలుచుకున్నప్పుడు వచ్చే కన్నీటి గురించి నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద టీయర్స్ దట్ కమ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా. ఏది చూస్తే కన్నీరు రావాలా? ఏది చూస్తే మనస్సు ఆగిపోవాలా? ఏది చూస్తే హృదయం ఆగిపోవాలి? వాట్ ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఆఫ్ దట్? యేసుక్రీస్తు యొక్క సింహాసనం ఆయన స్తుతించినప్పుడు, ఆయన త్యాగము, ఆయన ప్రేమను చూసినప్పుడు వచ్చే కన్నీరు దట్స్ వెరీ ప్రామినెంట్ అండి. ఈరోజు మనం ప్రార్థనలో చాలామంది ఏడ్చారు. రోజు కొంతమంది ఏడుస్తూ ఉంటారు, అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. యేసు ప్రభు జంగ నా కోసం త్యాగం చేశాడు, ఆయన అంటే నాకు ప్రేమ అని ఏడుస్తారా? నన్ను వాడు తిట్టాడు, వీడు నిందేశాడు, వాడు నన్ను అవమానపరిచాడు, నన్ను ఇట్లా అన్నాడు, వాళ్ళు ఇట్లా, ఎందుకు ఏడుస్తారు? అంత క్రైస్తవులు దేవుని సన్నిధిలోకి వచ్చి ఎందుకు ఏడుస్తారు చెప్పండి? ఎవడు కూడా అబద్ధాలు ఆడదు. చెప్పండి, ఎందుకు ఏడుస్తారు? ఏం గుర్తుకొచ్చి ఏడుస్తారు? ఏం గుర్తుకొచ్చి ఏడుస్తాం? అవమానం, నింద, సమస్యలు, శ్రమలు తట్టుకోలేకపోతున్నాం, ఇలాంటి కష్టాలు నా వల్ల అవ్వట్లేదా అనే బాధ ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో టీయర్స్ విల్ కమ్ అవుట్. బట్ దట్స్ నాట్ ద పవర్ఫుల్ టీయర్స్. సో ఆరాధన అనేది యూ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ ఫోకస్ జీసస్ క్రైస్ట్. ఈరోజు అట్టి ఆత్మ మీ అందరి పైన కలగజేయబడును గాక. స్పిరిట్ ఆఫ్ వర్షిప్ బిగన్ టు కమ్ అపాన్ యు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ప్రాబ్లమ్స్లో మీరున్నా ఒకే ఒక వర్డ్ థ్యాంక్ యూ జీసస్ అనగలుగుతారా? ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పవర్ యూ విల్ సీ వాట్ ఈస్ గాడ్ గోయింగ్ టు డూ. దేవుడు ఏం చేయబోతున్నాడో మీరు తొందరగా చూడబోతున్నారండి. ఐ ప్రొక్లెయిమ్ అండ్ ఐ ప్రొఫెసర్. హల్లెలూయా. వాట్ కైండ్ ఆఫ్ ఎ సఫరింగ్. నీ హృదయం బటన్తో, ప్రెషర్తో పిండేసినట్టు అయిపోయినా కానీ ఏం దేవుడో ఏమో అంటున్నారా? థ్యాంక్ యూ జీసస్, నో ప్రాబ్లమ్, ఐ హ్యావ్ స్టిల్ హోప్ అండ్ ట్రస్ట్ ఇన్ యూ అనే ఆ వర్డ్ని బట్టి ఏంజల్స్ ఆనందిస్తాయండి. ఏంజల్స్, ఆల్ ఏంజల్స్ విల్ కమ్ టు యూ బికాస్ ఆఫ్ యువర్ ప్రైజింగ్ గాడ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ ఫ్రమ్ యువర్ స్పిరిట్. నీ హృదయం నుంచి, నీ ఆత్మ నుంచి ఎప్పుడు ఆరాధిస్తున్నాం దేవుణ్ణి, నీ ప్రెషర్, నీకున్న టెన్షన్స్, స్ట్రెస్ అంతా కూడా నీ మైండ్ పై, నీ హార్ట్ పై పడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా అనగలుగుతారా థ్యాంక్ యూ జీసస్ అని? ఐ హ్యావ్ దట్ గట్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అదే గట్స్ నీపై ఉంటే ఖచ్చితంగా అనాయింటింగ్ నీపై వస్తుందండి. త్వరలో ఆ గ్రేస్ నీపై వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అండర్స్టాండ్? అర్థమవుతుందా? ఆ లెవెల్ ఆఫ్ కాన్సెప్టివ్ వర్షిప్ మన అందరం చేద్దామా ఈరోజు నుంచి అయినా? కనీసం ఏం గుర్తుకు వస్తే నీ కన్నీరు రావాలా? ఏం గుర్తుకు వస్తే? ఒకడు తిట్టాడని కాదు,
అరే వాడిని నేను బలపరచలేకపోతున్నానే అనే ఆ కాన్సెప్ట్తో నీ కన్నీళ్ళు వస్తే హౌ కమ్ గాడ్ స్ట్రెంగ్త్ నెవర్ మేనిఫెస్టెడ్? ఎందుకు ఆయన బలం నీలో పనిచేయదండి? పనిచేస్తుంది. కానీ అందరం దేనికోసం ఏడుస్తున్నాం, అందరం దేనికోసం దుఃఖపడుతున్నాం, అందరం దేనికోసం ప్రయాసపడుతున్నాం? అరే నన్ను వాడు ఇట్లా అన్నాడు, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భర్త భార్య దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకోవడం కాదు, ఎలా వర్షిప్ చేయాలో అర్థం చేసుకోండి. అండర్స్టాండ్ ద ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈరోజు స్టార్ట్ చేస్తారా మరి? కనీసం అసలు ఆ బర్డన్ ఉందా? యేసుప్రభుని తలుచుకోగానే ఎవరికి వస్తే తెలుసు కన్నీళ్ళు అసలు వస్తాయా? ఏం తలుచుకుంటే కన్నీళ్ళు వస్తాయి అందరికీ చెప్పాలా? అంటే నీ ఆత్మ దేంతో ముడిపడింది? కష్టాలు, బాధలు, నిందలు, శ్రమలు. అలా తలుచుకున్నప్పుడు ఏడవకండి అనట్లేదు, కానీ యేసు ప్రభుని తలుచుకున్నప్పుడు ఎందుకు రావట్లేదు ఆ పవర్? కష్టాలు తలుచుకున్నప్పుడు ఎందుకు వస్తున్నాయంటే నీ ఆత్మ అంతా దేని మీద శ్రద్ధ కలిగి ఉంది? కష్టాలపైన కలిగి ఉంది. సో ఈరోజు మీరు చేసే ఆరాధన ఫ్రమ్ ద కింగ్షిప్ నుంచి రావాలి అని అంటే జీసస్ క్రైస్ట్ కోసము మీరు ఆరాధన చేయండి. జీసస్ క్రైస్ట్ని బట్టి ఆయనని స్తుతించండి. వర్షిప్ హిమ్. ఆయన చేసే దాన్ని బట్టి మీరు ఆయనను ఆరాధించకండి. ఆయన ఎవరై ఉన్నారో దాన్ని బట్టి ఆరాధించండి. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఆయన చేసే దాన్ని బట్టి ఎవరు కూడా ఆయనను ఆరాధించకండి. ఆయన ఎవరై ఉన్నారో దాన్ని బట్టి ఆరాధించండి. వర్షిప్ హిమ్ ఈజ్ హూ ఈస్. అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. ఈరోజు ఇలాంటి స్థుతి దేవునికి మీరు ఇవ్వండి. స్తుతి అర్పణ, స్తుతి యాగము దేవునికి ఇస్తే, మనస్ఫూర్తిగా హృదయార్పణ దేవునికి ఇచ్చినప్పుడు ఆయన నుండి కలగజేయబడుతున్న అనాయింటింగ్, ఆయన నుంచి కలగజేయబడుతున్న రాజాధికారం, రాజాభిషేకం మీ పైన దేవుడు ఒక కిరీటం రూపంలో ఖచ్చితంగా ధరింపజేస్తాడు. ఐ హ్యావ్ దట్ విజన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ దర్శనం మీ పట్ల నాకు ఉందండి. హల్లెలూయా.